హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే హెల్తీగా అండ్ టేస్టీగా పానీపూరి ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం వాటర్ తీసుకొని బాగా మెత్తగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. దాన్ని రౌండ్గా చపాతీలాగా చేసుకొని దాన్ని చిన్న చిన్న రౌండ్ సర్కిల్స్ లాగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. రౌండ్గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం నూనె పోసి ముందుగా మనం రౌండ్గా కట్ చేసుకున్నవన్నీ వాటిలో వేసి పానీపూరిలో పూరి పొంగుతుంది కదా, అలా బాగా పొంగించుకోవాలి. పూరి కొంచెం పొంగాక వాటిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో బఠానీలు, వాటర్ వేసుకొని కొంచెం ఉడకనివ్వాలి. కొంచెం ఉడికాక ఒక పచ్చిమిర్చి, కొంచెం టమాటా వేసుకోవాలి. అలాగే కొంచెం కారం, కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. అలా మెత్తగా ఉడికిపోయాక దానిలో కొంచెం కొత్తిమీర జల్లితే బఠానీ కర్రీ రెడీ. అలాగే ఇప్పుడు మనం పానీకి కావాల్సినవి చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకొని వాటిలో కొంచెం వాటర్ పోసుకొని పక్కన పెట్టుకుంటే పానీ రెడీ. అలాగే బఠానీ పానీ అండ్ పెరుగు చట్నీ. అంతే, మన పానీపూరి రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్.